ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. జూనియర్ ఎన్టీఆర్ ఇండియన్ సినిమా హిస్టరీనే షేక్ చేసిన పేరది. గ్లోబల్ మ్యాప్ మీద తెలుగుడి పవర్ చూపించిన స్టార్ అతను. మొత్తానికి RRR తర్వాత ఒక్కో అడుగు ఒక్కో సంచలనం. ఒకవైపు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో బాక్స్ ఆఫీస్ అటాక్ ఏ రేంజ్ లో ఉండబోతోంది? త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఆ రోజే వదిలే ప్లాన్ చేస్తున్నారా? RRR తో వరల్డ్ వైడ్ గా షేక్ చేసిన తారక్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను ఊపేసే నెక్స్ట్ లెవెల్ గేమ్ మొదలు పెట్టేశాడు. ఇప్పటికే దేవరాతో సోలోగా 500 కోట్ల క్లబ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేశాడు తారక్. ఇక వార్ 2 మిక్సిడ్ టాక్ ఇచ్చిన గ్యాప్ తీసుకుని హీరోని కాదు, గేమ్ మార్చే టైగర్ అంటూ మరింత అటాక్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఒకవైపు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇద్దరితో ఒకే హీరో ఒకే టైం అంటే యాక్సిడెంటల్ కాదు, ఇది ప్లాన్ చేసిన సునామీ. ఇప్పటికే మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తారక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం యమచోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈసారి డార్క్ కాదు, కలర్ఫుల్ కన్వాస్ మీద ఎన్టీఆర్ మాస్ మ్యాజిక్. KGF సలార్ స్టైల్ కాదు, ఇది న్యూ నీల్, న్యూ ఎన్టీఆర్, న్యూ లుక్. చూస్తుంటే నీల్ మార్క్ యాక్షన్ మాస్ కు మైండ్ బ్లో అవడం ఖాయం. అయితే సినిమా అనౌన్స్ చేసి ఏడాది అయినా ఇప్పటి వరకు నో టైటిల్, నో గ్లిమ్స్. సో ఫ్యాన్స్ లో టెన్షన్ కామన్. కానీ ఆ టెన్షన్ కు చెక్ పెట్టేలా తారక్ పుట్టినరోజున టైటిల్ ప్లస్ గ్లిమ్స్ రిలీజ్ చేసి భారీ ప్లాన్ ఉందన్నది ఇప్పుడు హాట్ న్యూస్. ఇంకోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ సినిమా నుంచి ఒక మేజర్ అప్డేట్ రానుందని ఇండస్ట్రీ టాక్. అరవింద సమేత తర్వాత ఈ కాంబినేషన్ అంటే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. సో ఒకవైపు డ్రాగన్ గ్లిమ్స్, మరోవైపు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ అంటే ఒకే రోజు 2 అప్డేట్స్. చూస్తుంటే సోషల్ మీడియా షేక్ అవ్వడం కాదు, స్మార్ట్ క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మే 20న మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ వదులుతారు. For more videos like this, subscribe Big TV channel.